ఎన్టీవీకి చెందిన ముగ్గురు జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. ఒక మంత్రి ఐఏఎస్ అధికారుల టార్గెట్ గా ఛానల్లో ప్రసారమైన కథనంపై ఫిర్యాదు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీతని అడిగి తెలుసుకుందాం. ప్రణీత, విచారణ ఎంతసేపు కొనసాగనుంది? అలాగే ఎఫ్ఐఆర్ కాపీలో ఇంకా ఏ విషయాల్ని నమోదు చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? మంత్రితో పాటు మహిళా ఐఏఎస్ అధికారి మీద వేసినటువంటి కథనం పైన ఐఏఎస్ అధికారుల సంఘం ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్లో కేసు నమోదైంది. సో ప్రజెంట్ సిసిఎస్ కార్యాలయం బయటే మనం ఉన్నాము. సో హైదరాబాద్ సిసిఎస్తో పాటు నారాయణపేట జిల్లాలోనూ 2 కేసులు పోలీసులు నమోదు చేశారు. సో ఈ కేసులన్నీ కూడా ఐఏఎస్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ కేసులని నమోదు చేశారు. సో ఈ కేసులను దర్యాప్తు చేసేందుకు ఒక సిట్ని సైతం హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. సో దాంట్లో భాగంగా నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్గా ఉన్నటువంటి గొంతు రమేష్ అండ్ అట్లాగే మరో 2 ఎన్టీవీ జర్నలిస్టులకు సంబంధించినటువంటి అరెస్ట్ని పోలీసులు చేశారు. సో వాళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రజెంట్ హైదరాబాద్ బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్ కార్యాలయం లోపల వారికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సో విచారణ తర్వాత నోటీసులు ఇచ్చి పంపిస్తారా లేదంటే అరెస్ట్ చేస్తారా అనేటువంటి దానిపైన సస్పెన్స్ కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఈ వ్యవహారం పైన అటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పటికే ఈ వ్యవహారం పైన స్పందిస్తున్నాయి. సో జర్నలిస్టు సంఘాలు కూడా ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్ని అయితే ఖండిస్తున్నాయి. సో ఒక్కసారిగా హైదరాబాద్ సిసిఎస్ బషీర్బాగ్ బయట ఉన్నటువంటి విజువల్స్ ఒకసారి చూడొచ్చు. జర్నలిస్ట్ సంఘాలు చాలామంది ఇప్పటికే సిసిఎస్ కార్యాలయం బయటకు వచ్చారు. సో ప్రజెంట్ వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులను విడుదల చేయాల్సిందిగా వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రజెంట్ లోపలైతే ముగ్గురు జర్నలిస్టులకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతూనే ఉంది. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇన్పుట్ ఎడిటర్ని అదుపులోకి తీసుకున్నారు. అండ్ లేటర్ ఉప్పల్ ఎల్బీ నగర్లో మరొక 2 జర్నలిస్టులని అదుపులోకి తీసుకున్నారు. గాంధీ భవన్ బీట్ చూసేటువంటి జర్నలిస్ట్తో పాటు సిఎంఓ బీట్ చూసేటువంటి మరొక జర్నలిస్ట్ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో రాత్రి అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి నేరుగా రమేష్ని ఇక్కడ సిసిఎస్ కార్యాలయాన్ని తీసుకొచ్చారు. అండ్ ఎల్బీ నగర్ ఉప్పల్లో అదుపులోకి తీసుకున్నటువంటి 2 జర్నలిస్టులను కూడా నేరుగా ఇక్కడ సిసిఎస్కి తీసుకొచ్చారు. సో ఇవాళ ఉదయం అడిషనల్ సిపి సైతం ఇక్కడికి వచ్చారు. అడిషనల్ సిపి శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ లోపలటువంటి 4th ఫ్లోర్లో ముగ్గురు జర్నలిస్టులను కూడా ఉంచి పోలీసుల విచారణ అయితే చేస్తున్నారు. ఈ ఐటమ్ అంటే ప్రసారమైనటువంటి కథనానికి సంబంధించి ఇన్పుట్స్ ఎవరిచ్చారు, ఎవరు ఈ స్టోరీని లీడ్ చేస్తారనేటువంటి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని జర్నలిస్టుల నుండి పోలీసులు అడిగి తెలుసుకుంటున్నారు. సో ఎప్పటి వరకు ఈ విచారణ కొనసాగుతుంది. సో విచారణ ముగిసిన తర్వాత ఎట్లాగో కోర్టు వెకేషన్ ఉంది కాబట్టి మెజిస్ట్రేట్ ఇంటి ముందు ఇంట్లో ప్రొడ్యూస్ చేస్తారా అనేటువంటిది కూడా చూడాల్సి ఉంది. సో ప్రజెంట్ వీళ్ళు సంబంధించినటువంటి విచారణ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉదయం నుండి కూడా పోలీస్ సీనియర్ అధికారులు వీరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే మెయిన్గా ఐఏఎస్ అధికారులు ఇచ్చేటువంటి ఫిర్యాదు మేరకే కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత.